ఆద్యం ఎవరు రాలి ఫోటోలా ఎవరాలు ఎవరాలు పోతాం అవు డాడీ ఆద్యమా అగో సామాన్ తెచ్చిన మేమేం తెచ్చినావు చూడు డాడీ అగ్గో చూడ అవసరం కాడికే తెచ్చినాం ప్రతిసారి ఎక్కువ తెచ్చేటోళ్ళం అవసరం లేకుండా తాగేది కాదు అది బ్రష్లు అంటే దాని పేరేం పేరు పేస్ట్ ఫ్రీ ఇచ్చారు కావనా 12 లీటర్లు ఎంత అవుతుంది 5 ఉంటాయి 5 తీసుకున్నా లడి అట్లుంటుంది భయం సేఫ్టీకి అట్లా అయిపోయాయి అనుకో మళ్ళా ఎందుకు ఇబ్బంది అని తెచ్చినా అక్కడ సరే అవా కంఫర్ట్ షాంపూలు కావు బట్టలు మంచి వాసన రానికి అవి బట్టలకి వేసేటి అవి చికెన్ మసాలా అది వచ్చినాయి 2 సబ్బులు ఇక 5 వీల్ పఫ్ ఎట్లుంటుంది మరి పఫ్లో కూడా పని కాదుగా ప్రతి దాంట్లో పఫ్ కావాలి అదే పఫ్ తెచ్చిన సేఫ్టీ ముందు జాగ్రత్త అయిపోయింది అనుకో అట్లా జీలకర్ర అంటే చూసినావా కర్ర తీసుకురాపట్టు జీలకర్ర తెచ్చి కొట్టమంటే చూసినావు సెట్ 4 మేబీ 4 తీసుకుంటే ఒకటి ఫ్రీ ఎక్కిమే కేజీ గుండుగాడు తాగుతారట ఉంటుంది ఎక్సో చకాచక్ తోముడే ఇడ్లీ ఇన్స్టంట్ ఇడ్లీ ఆద్యమ్మ ఫేవరెట్ ఇడ్లీ కదా బెల్లం నీయేనా ముందు ఆద్యమ్మా స్పేర్ ఉండని తీవా దెత్తాలు అదా కోటర్ అప్పుడు తాగుతున్నాడు తాగాలి ఇల్లు తుడిస్తే ఇల్లు తెల్లగవుతుంది అన్నాడు శనిగా ఫీల్ ఇంతేనా సామాన్ అంతా చాలా తక్కువ తెచ్చినాం అయితే సూపర్ జీలకర్ర ఒక్కటే లేనిది సేఫ్టీ కోసం ఇప్పుడు మళ్ళీ అయిపోయినాయి అనుకో మళ్ళీ ఎప్పుడైనా పోవాల్సింది అందుకే ఇప్పుడే పట్టుకొని వచ్చిన అయిపోతుంది అర్థం అది నీదారా మినపప్ప దీపమాలి నిన్న బిర్యానీ వేసుకున్నాడు అయిపోయిందా నీయే నెక్స్ట్ మంత్ తక్కువ చేద్దాం అవి ఒకవేళ
వీలుని బట్టి 3 months కోసం, కానీ ఒకవేళ అప్పటి వరకు అడ్జస్ట్మెంట్ కాకపోతే నెక్స్ట్ మంత్ తెచ్చుకునేది ఉంటుందిగా, అందులో తక్కువ చేద్దాం. ఆద్యమేమో చేస్తుందేం బ్రో. మీ అమ్మ ఇంటికాడ ఎక్కడిది? ఇంకా వాడికి ఖర్చు తగ్గినట్టు. ఆగో ఏంటిదిరా అది? నీయా నీయా ఆగు, నీయ బాగానే ఉన్నాయి. నీయ అక్క ఎవరు కొనుక్కొచ్చిరా అవి? అమ్మ కొనుక్కొచ్చిందా? అయిపోయింది, అన్ని తెచ్చింది అయిపోయింది. లాస్ట్కి అమ్మ కొనుక్కొచ్చింది అయిపోయింది సింపుల్గా. గట్ట పనికొస్తుంది అని ఉందో లేదు తెలియదుగా ఇంట్లో. ఒకసారి ఎర్రపప్పు వేసుకుందాం, ఏముంది ఊరికి కందిపప్పు తినలేంగా. బ్రష్లు అవే అమ్మా నీయే పళ్ళు తోముకో. నీయా బాగానే ఉన్నావు నీయా అని చక్కెర ఎత్తేసావు. అవన్నీ ఏం చేస్తావు ఇక? వద్దా షాపు? పైసలు వస్తే డాడీ షాప్ పెడితే నువ్వు ఉంటావు. అదేమో దుకాణంలో పెడదాం, షాప్ పెడదాం. మరి నువ్వు ఉంటానంటే పెడదాం. మనం ఎట్లా వేస్తే అట్లా వేసింది. ప్రైస్ ఎక్కువ పడ్డట్టుంది ఒకరికి. నాయన్ గుంజుకో నాయన్. పట్టుకుపో మమ్మీ ఎంబడి తీసుకుపో. అవి ఉండు అమ్మకి ఇపో. నీయా ఏడికింద తెచ్చినావు నువ్వు ఇవన్నీ? అమ్మ తెచ్చిందా? అమ్మ తెస్తే నీయా ఇక? ఏంటిది అది? పప్పు. నీ బ్రష్లేవి? గివి నువ్వు గివితో తోముకోవా? తాగుతావా? తాగేది కాదు అది ఆయిల్, దీపం ఆయిల్ తల్లి. పిచ్చి మాలకం తాగేది కాదు. ఇప్పుడు అమ్మకి ఇపో, కిచెన్లోకి ఇపో, అమ్మకి అది తీసుకో. ఇపో పప్పు ఇపో, మంచి పట్టుకో, ఒలికిపోతుంది. అదేమా నీకు ఆయి తక్కువైందా? నీకు ఆయి వచ్చిండేగా. డాక్టర్ సూది ఏడిచ్చింది నీకు? డాక్టర్ సూది ఇచ్చిండు కదా. నీకు సూది ఇవ్వలే డాక్టరు? మందులు అయినవా? సూది ఇప్పించాలి డాక్టర్ తోటి మళ్ళా? అయితే నేను డాక్టర్ ఫోన్ చేస్తున్నావు మరి, వచ్చి సూది ఇస్తారట. మరి ఫోన్ చేయాలా డాక్టర్కి? వచ్చి సూది ఇమ్మనాలా? ఆద్యమకు సూది ఇమ్మనాలా? నువ్వు సూది ఏడిచ్చిండో చెప్తలేవుగా. ఏది బెల్లం అది, డబ్బా కాదు. అయిపోయినాయి. ఒకటి 3 నెలల నుంచి వాడద్దు, 3వ నెల వాడాలి. 3 నెలలు వాడాలి ఒకటి. ఏది అదే మొఖానికి పెట్టుకున్నది ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ ఆమెకు నచ్చాయి కదండి అవి. అగ్వేముండదు, అంత గంతే ఉంటుంది. అమ్మకి ఇస్తావా? ఇచ్చిరాపు, అమ్మకి ఇచ్చిరాపు.
ఈ అమ్మకి కృష్ణ చికెన్ మసాలా కృష్ణ నా బిడ్డ ఎంత సాయం చేస్తుంది వాళ్ళ అమ్మకి. పట్టుకున్నా అది బెల్లం అగో ఉంటేగా బాలామృతం చేద్దాం. వాళ్ళే ఇచ్చిర్రు నిన్న సామాన్, చాలా సామాన్ కొంటిస్తారు వాళ్ళే. ఇంకా బాసాల సబ్బా అంటే అది మరి కిష్టపురం కాడ ఎట్లా తెచ్చుకుంటారు అంటారు సామాన్ ఒకసారి దేరు మీరు మీ ఇంటికాడ కిష్టపురంలో సామాన్ ఎట్లా తెచ్చుకుంటారు అంటున్నా. ఎన్ని రోజులకు ఒకసారి తెస్తారు? నీకు సంబంధం లేదా ఇల్లు? మేము ఒడిచిపోక ముందుగా అదేమ్మా అయ్యా వానవర్తం చేసినావు ఇవన్నీ అన్నీ నాకేనా? పనిలేని మాలో చుట్టూ కొరుకున్నట్టుగా వానవాడితే ఏదో ఒకటి దొడకే నమ్మలాలనేది ఒకటి ఉంటుంది కదా. గుండుగా అద్దమ్మా కాయగా అయ్యో 2-3 నిమిషాలు తీసి దానికి లేడు అప్సెట్ అవుతాడు. ఇంకా కాయ తింటా నీకేమి ముందు అగా నీకు కావాలా కాయ కావాలంటే చప్పడా కూర్చో మరి. ఎగ్ బజ్జీలు మిర్చీలు మేము అన్నీ వేసుకున్నాం అదేమా విడిగా. నీకేమి ఎగ్ బజ్జీ తినిగా. మిరపకాయలు సన్న మిరపకాయలు కూడా వేసినాం, ఏదో ఒకటి పని గడవాలిగా. పచ్చమిరపకాయల మన అంగర్లో కొనుక్కొచ్చినాయి. అద్దమ్మకి ఒకటి గుండుగాడు వద్దా గుండు పాపకి ఏమొద్దు మరి. ఏం తింటుంది? గడ్డి తింటుంది గుండు పాప. మూతిట్లో పెడితే మంచి మంచిగా ఉందా? మంచిగా ఉందా? మీ అమ్మ నీకోసం వేసింది. అయ్యో తిరగడం పోసుడు ఎక్కింది, ఎక్కువ ఉంది. దీక్షిత్ మంచిగా ఉంది ఎగ్ బజ్జీ. అమ్మ తినిపిస్తున్నావా? అసలు చిల్లర ఫుడ్ నచ్చదానికి ఇక్కడ. ఏం తెచ్చుకున్నావు? వాడిదేనా? సూపర్. పడతావమ్మా పప్పీసలకు. అయ్యమ్మో ఏమైనా వాన పడుతుందిరా. అట్లా సైడ్ చెంపల మీద వేయాలి, కింద పడతావు. తన్నిందిరా చూసిన ఏర్పడదు కానీ అబ్బా కోపం ఎందుకో ఏమో. కాళ్ళీరా తెల్ల రక్తం వెళ్తుంది దీక్షిత్యానికి, తెల్ల రక్తం వెళ్తుంది కాలుకు. అబ్బా నీ దగ్గర కూర్చో. పైపులో కాలు పెట్టి టెస్ట్ చేసిన పైపు గట్టిగా ఉందా లేదా అనేది, కానీ పైపు లూజ్ అయిందంట.
ఏమైందిరా అరే ఎందుకు తిరుగుతుందో ఏమో ఈ పిచ్చి మేజం. మీ అన్నకు దెబ్బ తాకింది. ముట్టుకోవద్దు కాలు.